ఐపీఎల్లో ఈ సీజన్లో చాలామంది తమ మెరుపు ఆటతో ఆకట్టుకుంటున్నారు. అలాగే యువ స్పిన్నర్ హర్ష్ దూబే కూడా తన ఆటతో అలరించాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ క్రీజులో కుదురుకొని భారీ షాట్లు ఆడుతూ నిన్న స్కోర్ను వేగంగా పెంచారు. ఈ సమయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష్ దూబేకి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హర్ష్ తన అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్కి షాక్ ఇచ్చాడు. హర్ష్ దూబే ఈ ఇద్దరు తుఫాన్ బ్యాట్స్మెన్లను ఆటను తన మొదటి ఓవర్లోనే, అది కూడా వరుస బంతుల్లో ముగించాడు. 30 లక్షల రూపాయలతో ఎస్ఆర్హెచ్కు ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మ్యాచ్ని మలుపు తిప్పే ఆటగాడిగా చెలరేగిపోయాడు. 2 బంతుల్లో కేకేఆర్ కథని క్లోజ్ చేశాడు ఈ యంగ్ క్రికెటర్. ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు వచ్చింది. గత సీజన్లో ఫైనల్స్ ఆడిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ సీజన్కు మే 25 ఆదివారం నాడు గుడ్ బై చెప్పేశాయి. గత ఫైనల్లో కోల్కతా హైదరాబాద్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ సీజన్లో కూడా 2 జట్ల మధ్య జరిగిన ఇరు జట్ల చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా చివరికి ఓటమి పాలైంది. ఈ విజయంలో క్రెడిట్ అంతా చెప్పాలంటే సహజంగా క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి తుఫాన్ బ్యాట్స్మెన్స్కే దక్కింది. కానీ ఒక యంగ్ బౌలర్ కూడా కీలక పాత్ర పోషించాడని అంటున్నారు అభిమానులు. సీజన్ మధ్యలో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో కేవలం 2 బంతుల్లోనే కేకేఆర్ కథను మార్చేశాడు తన బౌలింగ్తో. ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు కొందరు మాత్రమే మంచి ప్రదర్శన ఇచ్చారు. గాయాలు కూడా ఆటగాళ్లని, టీంని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి సమయంలో మెగా వేలంలో పాల్గొనని ఓ ఆటగాడిని కొనుగోలు చేయడానికి సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ అంగీకరించారు. ఆ ఆటగాడు స్పిన్నర్ హర్ష్ దూబే. కొన్ని వారాల క్రితం రంజీ ట్రోఫీలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డుతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. విదర్భ తరపున ఆడిన హర్ష్ దూబేను సన్ రైజర్స్ కేవలం 30 లక్షలకు ప్రత్యామ్నాయ ఆటగాడిగా చేర్చుకుంది ఇటీవల. హర్ష్ దూబే కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 3 మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. యాదృచ్ఛికంగా అనేక వరుస పరాజయాల తర్వాత సన్ రైజర్స్ ఈ సీజన్లో తమ చివరి 3 మ్యాచ్లు గెలుచుకుంది. సో ముఖ్యంగా కోల్కతాపై హర్ష్ తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 279 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ కోల్కతా తమ టాప్ ఆర్డర్ వికెట్లను ముందుగానే కోల్పోయింది. కానీ రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నంత వరకు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించలేం. ఈ టైంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష్ దూబేకి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హర్ష్ తన అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్కు షాక్ ఇచ్చాడు. మొదటి బంతికే రస్సెల్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. తర్వాత రమన్దీప్ సింగ్ను కూడా పెవిలియన్కి పంపించాడు. మొత్తంగా హర్ష్ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శనతో అందరి మనసు గెలుచుకున్నాడు. తర్వాత సీజన్ కోసం ఖచ్చితంగా టీం అతన్ని నిలుపుదల చేస్తుందని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే అతని క్రికెట్లోకి ఎలా వచ్చాడని చూసినట్లయితే ఒకసారి అతని తండ్రి స్కూల్ బుక్స్ కొనమని షాప్కి పంపించాడు. కానీ అతను దారి తప్పి ఒక స్పోర్ట్స్ గుడ్స్ దుకాణంలోకి వెళ్ళాడు. అక్కడ అతను ఒక బంతిని, ఒక బ్యాట్ని కొని క్రికెట్ ఆటలో నిమగ్నమయ్యాడు. ఇక తల్లిదండ్రులు కూడా అతనికి సపోర్ట్ చేశారు. అలా క్రికెట్లో రాణించాడు. పొరపాటున క్రికెట్గా మారిన ఈ ఆటగాడు గత రంజీ సీజన్లో 10 మ్యాచ్ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. ఇది ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డుగా దేశంలో నిలిచిపోయింది. రంజీలో విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక చరిత్ర క్రియేట్ చేశాడని చెప్పాలప్పుడు. ఈ బౌలర్ రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర లిఖించాడు. నాగ్పూర్ స్టేడియంలో కేరళతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఒక సీజన్లో అత్యధిక వికెట్ అంటే 69 వికెట్లు తీసిన బౌలర్గా దూబే అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 2018-19 సీజన్లో బీహార్కు చెందిన అశుతోష్ అమన్ 68 వికెట్లు తీశాడు. ఆ రికార్డును దూబే బద్దలు కొట్టాడు. ఢిల్లీతో మ్యాచ్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్లే ఆఫ్కు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ జట్టులోకి స్టార్ బౌలర్ని తీసుకుంది. యంగ్ బౌలర్ స్మరణ్ రవిచంద్రన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ స్మరణ్ రీప్లేస్మెంట్ను ప్రకటించింది. హర్ష్ దూబేని భర్తీ చేసింది. సో మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల హర్ష్ దూబే రంజీ క్రికెట్లో ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డును నెలకొల్పాడు. అలాగే డొమెస్టిక్ లిస్టే కెరీర్, ఫస్ట్ క్లాస్ కెరీర్లో హర్ష్కు మెరుగైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం 127 వికెట్లు నెలకొల్చాడు. బ్యాట్తో కూడా రాణించాడు. 941 పరుగులు చేశాడు. 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ యంగ్ క్రికెటర్కి మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు హైదరాబాద్ జట్టు, అదేవిధంగా అభిమానులు.